పాటల పూదోట విరబూయాల్సిన చోట అసమానతల అశుద్ధం వెల్లివిరిసింది అనేటువంటిది ఓ ఆరోపణ. పాడుతా తీయగా అనేటువంటి పేరు వెనుక కాలకూట విషం దాగి ఉంది అనేటువంటిది నువ్వు చెప్పావు. ఎక్కడ బాధపడ్డావు, ఎందుకు బాధపడ్డావు, ఎందుకని ఈ బ్లాస్ట్ చేసావు? అసలు షూట్కి రాలేదు అని, షీ హ్యాడ్ సమ్ పర్సనల్ వర్క్, సో రాలేదని అంతా స్కెడ్యూల్ షఫల్ చేశారు. ఎందుకని ఆ అమ్మాయి కోసం టోటల్ స్కెడ్యూల్ మొత్తం అంతా రీస్కెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏంటి? బిగ్ షాట్ డాటరా లేకపోతే ఇంకేదన్నా? షీఈస్ ఏ ఫేవరెట్ కంటెస్టెంట్. సింగర్ సునీత గారు ఓ వీడియో రిలీజ్ చేశారు టు కౌంటర్ యూ. అండ్ బై ద సేమ్ వే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. వీళ్ళిద్దరూ బయటకు కనిపించినంతగా సాఫ్ట్ కాదు, వీళ్ళ డార్క్ షేడ్ ఇంకొకటి ఉంది అనేటువంటిది ఇంకొక అలిగేషన్. కార్నర్ చేయడం, గ్యాంగ్ అప్ అయిపోవడం కంటెస్టెంట్స్లో కూడా, మా మదర్ని టార్చర్ పెట్టడం, అక్కడ స్కిన్ షో చేసే విధంగా కూడా కాస్ట్యూమ్స్ ఉంటాయి అనేటువంటిది మీ అలిగేషన్. స్కిన్ అంతా నాకు నచ్చదు అంతలాగా అనిపించడం. సో నేను చెప్పాను కూడా, నేను అది కూడా చెప్పాను మ్యామ్ దగ్గరికి వెళ్ళి చెప్తే షీ వాజ్ లైక్ కెమెరాలో బాగానే ఉంటుంది. ఓ క్యాస్ట్ బేసిస్ ప్రిఫరెన్స్ ఉంది అనేటువంటిది మీడియాలో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక అలిగేషన్. అప్పుడు ఎరా కాదు, జానకమ్మ సుశీలమ్మ ఎరా కాదు ఇది. కానీ సునీత గారితో మీ మదర్ చాలా రూడ్గా బిహేవ్ చేశారు. అక్కడి నుంచే ప్రవస్తి పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచే ప్రవస్తి మదర్ పుష్ చేసి ఈ దాకా తీసుకొచ్చింది అనేటువంటిది ద మెయిన్ అలిగేషన్. మా మదర్ స్టేజ్ మీదకి అయితే వచ్చారు, ఇది వాస్తవం. మా మదర్ వచ్చారు. పెళ్లిళ్ళకి వెళ్ళి పాడుకునేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక హీనమైన వాక్యాన్ని, ఆరోపణని కీరవాణి చేస్తారు అంటే నేనే నమ్మలేకపోతున్నాను. ప్రవస్తి, ఇస్ దట్ రైట్? ఇలా వెడ్డింగ్ షోస్లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, ఒకవేళ నాకు డిస్గస్టింగ్ అనిపిస్తుంది అని అయితే చెప్పారు, అసహ్యం అని. సింగర్స్గా మంచి పేరున్నటువంటి లిప్సిక అండ్ బై ద సేమ్ వే గీతా మాధురి కూడా మీ మీద తిరుగుబాటు, మిమ్మల్ని కార్నర్ చేశారు. రియాలిటీ షో అంతా ఇంతే కదా, ఇంతే జరుగుతుంది, మరి ఇలానే ఉంటుంది అంటున్నారు. సింగర్స్ నుంచి వార్నింగ్స్ వచ్చాయి, పెద్ద సింగర్స్ నుంచే, ఇప్పుడున్న ఎస్టాబ్లిష్ సింగర్. పాటల పూదోట విరబూయాల్సిన చోట అసమానతల అశుద్ధం వెల్లివిరిసింది అనేటువంటిది ఓ ఆరోపణ. ఈ ఆరోపణలో నిజం లేదు, ఈ ఆరోపణల వెనుక అబద్ధాలు ఉన్నారు, చీకటి శక్తులు దాగి ఉన్నాయి అనేటువంటిది మరొక ఆరోపణ. ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగా టాలెంట్ని గుర్తించకుండా తొక్కేసేటువంటి శక్తులు తెలుగు ఇండస్ట్రీలో, ముఖ్యంగా మీడియాలో, రియాలిటీ షోలో ఉన్నాయా? ఉంటే వాళ్ళ వెనుక ఎవరున్నారు అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ పై డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సింగర్ ప్రవస్తి ఆరాధ్య onto the Dial News Hot Seat with Vijay Sadhu. ప్రవస్తి, వెల్కమ్ టు Dial News. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏ ఛానల్ చూసినా అసలు తెలుగు డిజిటల్ మీడియాలో, తెలుగు మీడియాలో యు ఆర్ ద హాట్ టాపిక్ నౌ. ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటి ద బిగ్ క్వశ్చన్. వీటన్నిటిపైన ఇన్ డెప్త్గా, ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోయే ముందు, పహల్గామ్లో ఉగ్రవాదుల దాడికి 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన, కొన్ని లక్షల మాటలని ఓ పాట చెప్తుంది. వాళ్ళకి సంతాప సూచకంగా భారతదేశం ఏంటి అనేటువంటిది నీ గొంతులో వినాలి అనేటువంటిది డయల్ న్యూస్ వ్యూయర్స్ యొక్క కోరిక. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ముందుగా ప్రేయర్స్ అండ్ డీప్లీ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. innocent lives, so వాళ్ళు they lost their lives, so I want to dedicate this song to them. So this is for Indian Army and those innocent lives. तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग चलाया है मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरे आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे. है मेरी ज़मीं महबूब मेरी, मेरी
नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस मुंह से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू। तेरे नदियों में बह जावा, तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू। వండర్ఫుల్ ప్రవస్తి. యాక్చువల్గా ఒక మేల్ సింగర్ సాంగ్ కదా ఇది, కంప్లీట్ హై పిచ్లో ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అక్షయ్ కుమార్ ఉన్నటువంటి సింగిల్ రెజిమెంట్ సాంగ్ కేసరియా. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రవస్తి, ఓ తేనె తుట్టని కదిపావు నువ్వు. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేనటువంటి దాన్ని, మాట్లాడేందుకు ధైర్యం చేయనటువంటి దాన్ని నువ్వు మాట్లాడావు. దట్ ఈస్ పాడుతా తీయగా అని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. పాడుతా తీయగా అనేటువంటి పేరు వెనుక కాలకూట విషం దాగి ఉంది అనేటువంటిది నువ్వు చెప్పావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎక్కడ బాధపడ్డావు, ఎందుకు బాధపడ్డావు, ఎందుకని ఈ బ్లాస్ట్ చేసావు అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 19 years, దానిలో 15 years వరకు నేను రియాలిటీ షోస్ చేస్తూనే వచ్చాను. సో ఐ హ్యావ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. సో దానిలో కొన్ని విన్ అయ్యాను, కొన్ని ఘోరంగా ఫెయిల్ అయ్యాను కూడా. ఎలిమినేట్ అయ్యాను, హాఫ్ మార్క్ డిఫరెన్స్తో ఎలిమినేట్ అయ్యాను, ఫైనల్స్కి వెళ్ళలేకపోయాను హిందీలో కూడా. సో నేను అప్పుడు ఇలాంటి వీడియోస్ చేసి నాకు అన్యాయం జరిగిందైతే నేను ఎప్పుడు చెప్పలేదు. బికాస్ ఐ యాక్సెప్టెడ్ ఇట్, న్యాయంగానే జరిగిందని నేను అనుకున్నాను. మేబీ ఐ డెంట్ డూ బెటర్, మేబీ నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలేమో అని నేను అనుకున్నాను. సో అలానే ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. ఐ కెప్ ప్రాక్టీసింగ్, ఐ వర్క్ సో హార్డ్, చాలా నేర్చుకున్నాను ఈ టైమ్ స్పాన్లో. సో దాని తర్వాత ఆఫ్టర్ సో మచ్ గ్యాప్ నేను సూపర్ సింగర్ అనే రియాలిటీ షోలో వచ్చాను, విచ్ ఇస్ 1 year బ్యాక్. సో దానిలో ఐ గేవ్ మై బెస్ట్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. సో లాస్ట్కి విన్నర్ అయ్యాను అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఊరికే విన్నర్ చేయరు రియాలిటీ షోస్లో అయితే, టాలెంట్ ఉంటేనే చేస్తారు. అండ్ ఇక్కడ నేను విన్నర్ అవ్వాలని రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడతా తీయగాకి ఈ సీజన్కి ఎక్స్పోజర్ వస్తుంది కదా, ఐ గెట్ మోర్ ఈవెంట్స్, ఐ గెట్ మోర్ రికార్డింగ్స్. బికాస్ విన్నర్ అయ్యాక నాకు అంత ఆపర్చునిటీస్ రాలేదు సూపర్ సింగర్ తర్వాత. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. యాజ్ ఐవ్ సెడ్ నేను అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఫ్యామిలీలో. సో అలాంటప్పుడు ఐ నీడెడ్ మోర్ ఎక్స్పోజర్, ఇంకా షోస్ వస్తే ఫైనాన్షియల్లీ కూడా బాగుంటుంది కదా అని ఒక థాట్తో నేను పాడతా తీయగాకి వచ్చాను. సో ఇక్కడికి వచ్చాక నాకు ఏం అర్థమైందంటే, ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ ఉంది, ప్లస్ మెంటల్గా చాలా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు అని నాకు అనిపించింది. అయ్యింది కూడా, నేను ప్రూఫ్స్తో చెప్పాను. సో అది. అండ్ బాడీ షేమింగ్ ఇవన్నీ దాని కిందకే వస్తాయి, మెంటల్ ట్రామా కిందకి వస్తుంది. సాంగ్ సెలెక్షన్లో డిస్క్రిమినేషన్, జడ్జ్మెంట్లో డిస్క్రిమినేషన్, అక్కడ ట్రీట్మెంట్, విఐపి ట్రీట్మెంట్ కొంతమంది కంటెస్టెంట్స్కి. అది కూడా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక అమ్మాయి షూట్కి రాలేదు అని, షీ హ్యాడ్ సమ్ పర్సనల్ వర్క్, సో రాలేదని అంతా స్కెడ్యూల్ షఫల్ చేశారు, అంతా చేస్తారు. సో అదే నేను రియాలిటీ షోలో చూడలేదు. ఒక్క కంటెస్టెంట్ కోసం అంతా షఫల్ చేయాల్సిన అవసరం అసలు అవసరం లేదు యాక్చువల్లీ. ఎందుకని ఆ అమ్మాయి కోసం టోటల్ స్కెడ్యూల్ మొత్తం అంతా రీస్కెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏంటి? బిగ్ షాట్ డాటరా లేకపోతే ఇంకేదన్నా? షీఈస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఆ ప్రొడక్షన్ హౌస్ జ్ఞాపిక వాళ్ళకి. సో తను కొంచెం యూట్యూబ్లో వాటిలో బాగా ఫేమ్ ఉన్న అమ్మాయి, పాపులారిటీ బాగుంది. సో దానివల్ల వాళ్ళు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అక్కడ విఐపీ లాగా. వర్క్ షాప్స్కే మేము పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉండేవాళ్ళం కష్టపడుతూ, షూట్ ముందు 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్గా. కానీ ఆ అమ్మాయి 2 days 3 days వచ్చేదే కాదు, డైరెక్ట్ ఆర్కెస్ట్రా రిహార్సల్కి వాటికి వచ్చేది అమ్మాయి. సో హౌ ఇస్ దిస్, లైక్ మీకు ఎలా న్యాయం అనిపిస్తుంది? అది టాలెంట్ షో పెట్టినప్పుడు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి, సాంగ్ సెలెక్షన్లో కానీ అన్నిట్లో కానీ. సో మీరు ఇలా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని తెచ్చి వాళ్ళకి విఐపీ ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన సాంగ్ తెచ్చి, ఇంకా టైం లేనప్పుడు మీకు ఏదొచ్చో చెప్పండి మేము అదే సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి జడ్జ్మెంట్లో డిస్క్రిమినేషన్ చూపించి, సో మీకు అసలు ఎలా కరెక్ట్ అనిపిస్తుంది? అది షెడ్యూల్ రీషెడ్యూల్ చేయటము, విఐపీ ట్రీట్మెంట్, ఇదంతా కూడా ప్రొడక్షన్ హౌస్కి కాస్త దగ్గరగా ఉంటే, లేకపోతే జడ్జెస్కి ఫేవరెట్ అయితే సరిపోతుందా? అంతే, అది చాలు.
అది ఉంటే మీరు ఫైనల్స్ వరకు వచ్చేస్తారు, అన్నీ అయిపోతాయి అక్కడ ఆ సీజన్లో. నాకు అదే అర్థమైంది. జడ్జెస్కి వాళ్ళు ఫేవరెట్ అయ్యారు, ప్రొడక్షన్కి హౌజెస్కి వాళ్ళు నీడెడ్ క్యాండిడేట్స్ అయ్యారు. Yeah. ఎందుకు నువ్వు కాలేకపోయావు? లోపం నీలో ఉందా వాళ్ళలో ఉందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక షోలో 1 year బ్యాకే మీరు విన్నర్ అయ్యి కానీ వేరే షోకి వెళ్తే ఆ షో వాళ్ళు ఏం ప్రూవ్ చేస్తారంటే ఈ అమ్మాయి విన్నర్ అయిన షోలో క్వాలిటీ లేదు, స్ట్రిక్ట్ జడ్జ్మెంట్ లేదు, సో మేము ఇక్కడ అన్నీ న్యాయంగా చేస్తున్నాము అని ఒక ప్రూవ్ చేసుకోవడానికి అయితే పక్కా చేస్తారు ఛానల్స్ అన్నవి. Okay. సో దిస్ ఇస్ వాట్ ఆడియన్స్ షుడ్ నో. ఫస్ట్ పాయింట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మా టీవీలో నువ్వు ఒక షోలో విన్నర్ అయితే మా టీవీ వాళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్ గా లేదు, మేమిచ్చిందే అథెంటికేట్ జడ్జిమెంట్ అని మేము ఈటీవీ ఇంకా వాళ్ళు ట్రై చేస్తారా? క్వాలిటీగా ఉంటాము, ఇంకా న్యాయంగా ఉంటారు జడ్జెస్ ఇక్కడ, సో ఏం చేసినా చెల్లవు ఇక్కడ అన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అలా చేస్తారు బయటికి. సో అఫ్ కోర్స్ ఆడియన్స్ నమ్ముతారు, బికాస్ వాళ్ళు అలా చూపిస్తున్నారు, ఆడియన్స్ తప్పు లేదు. సో వాళ్ళు అలా చూపించి ఆడియన్స్ చాలా ఫూల్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఆడియన్స్ షుడ్ రియలైజ్ ఇప్పుడు. సో అవి చేస్తున్నారు. అండ్ నేను సాంగ్ సెలెక్షన్ విషయంలో ప్రూఫ్ కూడా వినిపించాను, ఒక వాయిస్ నోట్. Okay. దానిలో క్లియర్గా ఏం చెప్పారంటే, డివోషనల్ సాంగ్స్ ఇవ్వకండి, మేము ఇవ్వము అని చెప్పారు. మరి చెప్పిన వాళ్ళే అదే ఎపిసోడ్లో ఒక అమ్మాయికి డివోషనల్ సాంగ్ ఎలా ఇచ్చారు? నేను అడిగిన పాట అది కూడా. అంటే ఎందుకు డివోషనల్ ఎందుకు ఇవ్వరు? అంటే ఇట్స్ రాఘవేందర్ రావు గారి హిట్ రౌండ్ మాట, ఆయన బర్త్డేకి ట్రిబ్యూట్గా రౌండ్ చేశారు. సో దానిలో ఆయన మంచి మంచి మూవీస్ ఉన్నాయి కదా చిరంజీవి గారివి, వాటిలో నుంచి ఇవ్వండి, ఎందుకు డివోషనల్ అన్నమయ్య శ్రీరామదాసు సాంగ్స్ ఎందుకు ఇస్తున్నారు అని అడిగారు. సో మేము ఎవ్వరికి ఇవ్వము, స్ట్రిక్ట్గా చెప్తున్నాం అని కూడా చెప్పారు. మరి ఎందుకు ఆ అమ్మాయికి ఒక్కదానికే ఆ పాట ఇచ్చి హైప్ చేశారు? అమ్మాయి ఫేవరెట్ కాబట్టి, ఫేవరెట్ కంటెస్టెంట్ కాబట్టి. ఆ డిస్క్రిమినేషన్ క్వశ్చన్ చేశారా ప్రవస్తి మీరు అప్పుడు ఇన్ హౌస్ లో ఉన్నప్పుడు? చేశారా? షోలో ఉన్నప్పుడా? లేదు, బట్ ఐ హావ్ రిక్వెస్టెడ్ దమ్. అది కూడా నేను స్క్రీన్ షాట్ పెట్టా. సార్ ప్లీజ్ సార్ ఒక్క మెలోడీ ఇవ్వండి సార్, నాకు పాడాలని ఉంది, ఇప్పటివరకు ఒక్క మెలోడీ రాలేదు అని పెట్టా. అది కూడా నేను బయట పెట్టా స్క్రీన్ షాట్. సో వాళ్ళు చెప్పారు కదా జ్ఞాపిక రీల్లో, సాంగ్ సెలెక్షన్ అంతా మీ చాయిసే, మేమేం చేయలేదు అని. మరి నేను ఎందుకు అంత అడగాల్సి వచ్చింది? ఇఫ్ ఇట్ ఈస్ రియలీ మై చాయిస్, నేను మెలోడీ కావాలి సార్ ప్లీజ్ సార్ ఎందుకు అంత అడగాల్సి వచ్చింది? మీరే ఆలోచించండి యాజ్ అన్ ఆడియన్స్. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెనకాల, కానీ బయటికి అలానే చెప్తారు, సాంగ్ సెలెక్షన్లో ఏం అన్యాయం లేదు, అవుట్ఫిట్స్లో ఏం జరగలేదు అని. ఈ మీరు చేసినటువంటి అలిగేషన్స్లో ఐ లాస్ట్ యూ 1 by 1 ప్రవస్తి. లాస్ట్ మినిట్ అంటే పర్ఫార్మెన్స్కి వెళ్లే ముందు సాంగ్ చేంజింగ్ అయిపోతుంది, మనము ఎంచుకున్నటువంటి పాట ఉండదు, వాళ్ళు ఇంకేదో పాట ఇస్తారు అని, నిజమే అలా జరుగుతుందా? యాక్చువల్లీ ఇది కూడా చెప్తాను. ఫస్ట్ స్కెడ్యూల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేశారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో ఆ స్కెడ్యూల్ ఏంటంటే ఒక్కొక్కరికి 2 సాంగ్స్ ఈచ్. సో ఆ అబ్బాయికి ఏంటంటే 2 పాటల్లో ఒక పాట మార్చేశారు, ఏదో రాగం కిరాణి సార్కి నచ్చదు అని చెప్పి కరెక్ట్ షూట్ ముందు మార్చేశారు. ఇంకొక అమ్మాయికి ఏమో ఆ మీనింగ్ బాగాలేదు మాస్ రౌండ్లో పాటకి అని చెప్పి ఆ అమ్మాయిది మార్చేశారు. సో వీళ్ళిద్దరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు బాగా పాడినా కూడా? సో ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. ఎలిమినేషన్ అనేది పక్కా స్క్రిప్ట్ చేశారు ఇక్కడైతే. బికాస్ మార్చిన వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? వాళ్ళు పాపం లిరిక్స్ కూడా మర్చిపోకుండా పాడారు, బాగా పాడారు. దే గేవ్ దర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎలిమినేట్ అయ్యే ముందు. అంతేనా? సో అయినా తీసేశారంటే ఇంకా ఇదే ప్రూఫ్లా అనుకోవచ్చు. సో అంతే, స్క్రిప్టెడ్, అంతా స్క్రిప్టెడే. సింగర్ సునీత గారు ఓ వీడియో రిలీజ్ చేశారు టు కౌంటర్ యూ, అండ్ బై ద సేమ్ వే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. తను వీళ్ళిద్దరూ బయటకు కనిపించినంతగా, టు బీ ఫ్రాంక్, ఆ వీడియోలో కనిపించినంతగా సాఫ్ట్ కాదు, వీళ్ళ డార్క్ షేడ్ ఇంకొకటి ఉంది అనేటువంటిది ఇంకొక అలిగేషన్. ఓకే సరే, మేమంటే ఇక్కడ కూర్చొని మాట్లాడతాం ప్రవస్తి, మీరు డైరెక్ట్గా చూసుంటారు కదా, వాళ్ళ డార్క్ షేడ్స్ ఉన్నాయా వాళ్ళకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలంటే ఆవిడ క్యారెక్టర్ గురించి అయితే నేనేం మాట్లాడట్లేదు, అండ్ నో పర్సనల్ హేట్. అంతే, మనకు అనవసరం కదా. ఐ కెప్ట్ సేయింగ్ షీ ఇస్ లెజెండరీ. ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదు వాళ్ళ క్యారెక్టర్ డిఫెమ్ చేసే విధంగా. మీ మీద ఇంత దాడి చేస్తున్నా, మీరు ఇంత ట్రోలింగ్ చేస్తున్నా, యు నెవర్ టచ్ దట్ క్యారెక్టర్. ఐ వోంట్, బికాజ్ దట్ ఈస్ హౌ ఐ యామ్. ఐ వుడ్ నెవర్ గో ఫర్ ద క్యారెక్టర్, అండ్ షీ ఈజ్ అ లెజెండరీ సింగర్. నేను చెప్పాను ఆల్రెడీ, ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్, ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్. యాక్చువల్లీ ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్. కానీ జడ్జ్మెంట్లో ఏదైతే ఇంజస్టిస్ జరిగిందో నేను అది చెప్పాను బయట. అండ్ కౌంటర్ రీల్ వచ్చింది, దానికి కూడా ఐ హ్యాడ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్, నేను అది కూడా రీల్ చేసి పెట్టాను. సో ఆవిడ ఏమన్నారు ఆ రీల్లో, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను నేను చిన్నప్పటి నుంచి అని చెప్పారు.
సో ఐ డోంట్ యాక్చువల్లీ రిమెంబర్ ఎనీ ఆఫ్ దాట్. అండ్ నేను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని కూడా చెప్పలేదు మ్యామ్. ఐ జస్ట్ నీడెడ్ బేసిక్ రెస్పెక్ట్ యాజ్ అ సింగర్ అని కూడా నేను అడిగాను రీల్లో. అండ్ కొన్ని ఏవేవో చెప్పారు, ఇలా మా మ్యూజిక్లో పాడిచ్చాము నీతో అది ఇదని. బట్ అది కూడా చెప్పాను, ఆపర్చునిటీ ఐ గాట్ ఫ్రమ్ మై గురువు గారు, మ్యామ్ నుంచి రాలేదు, ఐ గాట్ ఫ్రమ్ మై గురువు గారు. ఇది కూడా నేను అన్నీ బయట పెట్టాను. సో నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, రియల్లో నాతో ఎందుకు ఇంత బాగా మాట్లాడలేదు? లైక్ అక్కడేమో నన్ను నిజంగా ఒక వర్త్లెస్ క్యారెక్టర్లు అందరు ట్రీట్ చేశారు. సునీత గారు మేము టార్గెట్ చేయట్లేదు, బట్ ఆ జ్ఞాపిక ప్రొడక్షన్స్ కానీ, మ్యామ్ కానీ, ప్రవీణ మ్యామ్ కానీ, కంటెస్టెంట్స్, ఇది నేను ఎక్కడా చూడలేదు ఏ రియాలిటీ షోలో. కంటెస్టెంట్స్ అందరూ ఒక కంటెస్టెంట్ని కార్నర్ చేయడం, అవాయిడ్ చేయడం కంప్లీట్గా, నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని. ఇది నేను ఏ రియాలిటీ షోలో చూడలేదు. నాకు చాలా చీప్ అనిపించింది ఇది మాత్రం. ఐఎమ్ టాకింగ్, ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ రైట్ నౌ. సో నేను ఎక్కడా చూడలేదు, అసలు జెలసీ అనేదే లేదు నేను ఇప్పటివరకు చేసిన రియాలిటీ షోస్లో. ఇక్కడెందుకు అంత జెలసీ, అంత కార్నర్ చేయడం, గ్యాంగ్ అప్ అయిపోవడం కంటెస్టెంట్స్లో కూడా, మదర్స్ మా మదర్ని టార్చర్ పెట్టడం అక్కడ మెంటలీ. సో ఇవన్నీ కూడా నేను భరించలేక అన్ని బయట పెడుతున్నాను. ఎందుకు మీ మదర్ని ఎందుకు టార్గెట్ చేశారు? అంత అవసరం ఏంటి అసలు? జెలసీ, బికాస్ నేను విన్నర్ అయ్యాను కదా సూపర్ సింగర్లో, దానికి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి దే డోంట్ డూ వెల్ అక్కడ. సూపర్ సింగర్ ఏంటంటే అన్ని జానర్స్ ఇచ్చారు అందరు కంటెస్టెంట్స్కి. సో వాళ్ళ యాక్చువల్ టాలెంట్ బయట పడింది ఆ షోలో. సో షీ డెంట్ డూ వెల్, సో అమ్మాయిని తీసేశారు ఒక ఎపిసోడ్లో. అప్పటి నుంచి ఆ అమ్మాయికి నా మీద, వాళ్ళ మదర్కి అమ్మాయికి ఎందుకో నాకు తెలియదు, ఆమె చాలా హేట్. అప్పుడు కూడా తను హేట్ కామెంట్స్ పెట్టించేది, క్రియేట్ చేసే అకౌంట్స్, అవునా అలా చేసేది. సో అప్పటి నుంచి ఉన్న గ్రడ్జ్ ఇప్పుడు అలా చూపించారు, నన్ను దూరం కార్నర్ చేయడము, ఇప్పుడు కూడా హేట్ కామెంట్స్ పెట్టించడం ఫేక్ అకౌంట్స్తో, హేట్ డిఎమ్స్ పెట్టించడం నాకు. ఓకే. సో ఇవన్నీ చేస్తున్నారు అవుట్ ఆఫ్ జెలసీ, దట్స్ ఆల్. లైక్ కామెంట్స్ మాత్రమే కాకుండా పర్సనల్ మెసేజెస్ కూడా పెడుతున్నారు. ఏంటి, ఎలా ఉంటాయి ఆ మెసేజెస్? అంటే నువ్వు రికమెండేషన్తో వచ్చావు, నీ గురించి మాకు తెలీదా, అసలు నీకు టాలెంటే లేదు, వేస్ట్ ఫెలోవి అది ఇది అని ఏదేదో మాట్లాడి, నీదంతా డ్రామా, యువర్ వెరీ రిచ్, అంత అబద్ధాలు బయటికి. నాకు అవసరం లేదు యాక్చువల్లీ అబద్ధాలు చెప్పి అటెన్షన్ సీకింగ్ అవన్నీ నాకు అవసరమే లేదు. బికాస్ నా కెరియర్ పనంగా పెట్టాను, నేను వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై కెరియర్. ఎగ్జాక్ట్లీ. సో పనంగా పెట్టినప్పుడు వై వుడ్ ఐ లై? ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు మై లైఫ్, సో వై వుడ్ ఐ ఈవెన్ లై అబౌట్ ఇట్? మీరు ఆలోచించాలి బిఫోర్ యూ కామెంట్ సంథింగ్ లైక్ దాట్. ఎగ్జాక్ట్లీ. ఇంకొక మేజర్ అలిగేషన్ నువ్వు చేసింది ప్రవస్తి, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు. ఎస్పెషల్లీ స్కిన్ షో చేసే విధంగా, బొడ్డు కిందకి చీర కట్టుకునే విధంగా, స్కిన్ షో చేసే విధంగా కూడా కాస్ట్యూమ్స్ ఉంటాయి అనేటువంటిది మీ అలిగేషన్. పాడుతా తీయగా లాంటి క్లీన్ షో చూసినటువంటి వాళ్ళు మీ ఆరోపణని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒక దశలో నేను కూడా ఉంటాయా అట్లా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది కరెక్ట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత ప్రెస్టీజియస్ షో నుంచి ఇలా అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేయరు, దట్స్ ద మెయిన్ థింగ్. కానీ అందరిని అలా సాక్రిఫైస్ చేయలే కెరియర్. సో వాళ్ళు బయట పెట్టరు, అయినా కూడా బయట పెట్టరు. సో భయపడతారు కెరియర్ గురించి పెట్టాలంటే. అండ్ ఇప్పుడున్న వాళ్ళు షోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చెప్తున్నారు వీడియోస్ చేసి. ఇట్స్ ఆల్ స్క్రిప్ట్, అందరికి అర్థమై ఉంటుంది, ఒకటే పాయింట్ మీద మాట్లాడుతున్నారు. సో వాళ్ళు చెప్తే, వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళు చదివి వీడియో చేసి పెడుతున్నారు బయట. సో అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఎస్ అవుట్ఫిట్స్లో నిజంగా జరిగింది. అండ్ నేను ఏదో చెప్తున్నాను, నేను పొట్టి బట్టలు అన్నానంట. నేను ఎక్కడ అలా అనలేదు, పొట్టి లంగాలు ఇస్తున్నారు కింద అని చెప్పాను. సో అదొకటి నన్ను మళ్ళీ టార్గెట్ చేశారు. పొట్టి బట్టలు ఎక్కడుంది అసలు నీ ఫొటోస్లో? నీ ఫొటోస్ అన్ని రిలీజ్ చేశారు, దాంట్లో ఎక్కడ కనిపిస్తుంది అసలు, పొట్టిగా ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో ఒకసారి మీరే చూడండి, ఊరు పల్లెటూరు అనే పాట, అది ఇంకా లాలు దర్వాజా లస్కర్, ఈ 2 పాటలు ఫొటోస్ మీరే చూడండి, నేను నారీలో కూడా పెట్టాను. సో ఊరు పల్లెటూరు అనేది చాలా పొట్టిగా ఉండింది, ఆ ఓణి కానీ ఆ కింద లంగా కానీ. నేను లాక్కుంటూనే ఉన్నాను పాడేటప్పుడు కూడా, అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు, డిస్కంఫర్ట్గా. ఇక్కడ స్కిన్ అంతా నాకు నచ్చదు అంతలాగా అనిపించడం. సో నేను చెప్పాను కూడా, నేను అది కూడా చెప్పాను మ్యామ్ దగ్గరికి వెళ్ళి చెప్తే, షీ వాజ్ లైక్ కెమెరాలో బాగానే ఉంటుంది, అలా ఏం తెలియట్లేదు అన్నారు. ప్రవీణ మ్యామ్, జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్. సో అలా అన్నారు, కానీ నేను అన్కంఫర్టబుల్ ఉన్న పాయింట్ మీరు ఎందుకు పట్టించుకోలేదు? నిజంగా మీరు అంత జెన్యూన్ ఉంటే వై డోంట్ యూ కేర్ అబౌట్ దాట్? అన్కంఫర్టబుల్ అని చెప్పాను మీకు, మళ్ళీ నీ మనస్సాక్షికి తెలుసు అన్నారు. మీ మనస్సాక్షికి తెలుసు నేను వచ్చి మీతో మాట్లాడానని. సో దానికి ఏం విట్నెస్ లేదు కాబట్టి మనం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం. అదే. సో అది. అండ్ ఇంకో పాటకు తగ్గట్టుగా ఇస్తున్నామని ఆవిడే చెప్పారు రీల్లో, ఫస్ట్ మాట అదే చెప్పారు. సో నాంపల్లి స్టేషన్ కాడి ఇది సాడ్ సాంగ్, సాడ్ లిరిక్స్ అంతా కూడా ఈ సొసైటీ గురించి చెప్పే పాట అది.
వీడియోలో అబ్బాయి చింకి బట్టలు వేసుకొని ఏడుస్తూ పాడే పాట, దానికి మీరు డిస్కో డ్రెస్ ఎలా ఇచ్చారు? మరి పాటకు తగ్గట్టుగా అన్నారు కదా, చమ్కీ చమ్కీ ఎలా ఇచ్చారు? సో పాటకు తగ్గట్టుగా అంటే అలా అయితే ఇవ్వరు. మేబీ సమ్ క్లాసీ అవుట్ఫిట్ ఇవ్వచ్చు ఆ పాటకి. అది మీరే పర్ఫామ్ చేశారు కదా? నేను పాడాను ఆ పాట. సునీత గారు కామెంట్ కూడా ఇచ్చినట్టున్నారు అవును, అది కూడా వచ్చింది బయటికి. సో పాడాను, ఇక్కడంతా గుచ్చుకొని ఆ సెక్వెన్స్ అంతా ఇక్కడ టైట్గా ఉండి ఆ బెల్ట్, ఇట్ వాస్ వెరీ అన్కంఫర్టబుల్. పాడేటప్పుడు బ్రీదింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టం ఉండింది నాకు. నేను అది చెప్పాను, అంటే లేదు ఎంత బ్రైట్గా ఉంది చూడు కెమెరాలో, ఇట్ డజంట్ మ్యాటర్ అన్నారు. సో ఇదొకటి అసలు పట్టించుకోలేదు, అన్కంఫర్టబుల్ అని ఉన్నా చెప్పినా కూడా పట్టించుకోలేదు. అండ్ ఇప్పుడు ఆ పాట వైరల్ అవుతుంది నాంపల్లి స్టేషన్ కాడి. నేను లింగో అన్నానా మ్యామ్కి అర్థం కాలేదా నా కామెంట్స్లో చెప్పారు. అది అందరికి అర్థమై ఉంటుంది నేను ఏం పాడాను, బికాస్ నా మౌత్ చూసినా అర్థమవుతుంది, క్లోజప్లో చూపించారు షార్ట్. సో లింగో అనే పాడాను, లింగో కాబట్టి లింగో అనే పాడాను. సో అదొకటి, ఏం లేకపోయినా కొంచెం చెప్పడం కానీ ఇవన్నీ జరిగాయి జడ్జ్మెంట్లో కూడా. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. నీ ముందు ఒక 2 స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంచుతాను, దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎస్పెషల్లీ పాడుతా తీయగా వంటి షోలో, పాడుతా తీయగాలోనే వంటి షో ఏముంది, పాడుతా తీయగాలో ఓ క్యాస్ట్ బేసిస్ ప్రిఫరెన్స్ ఉంది అనేటువంటిది మీడియాలో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక అలిగేషన్. ఓ కాస్ట్కి సంబంధించిన వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు, ఓ కాస్ట్కి సంబంధించిన వాళ్ళనే విన్నర్ అయ్యేటట్లు చూస్తారు, ఓ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళకే ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఇస్తారు, క్రూ నుంచి జడ్జెస్ వరకు అని. అవునా? యాక్చువల్లీ ఐవ్ హర్డ్ అబౌట్ దట్, కానీ నాకు అలాంటిది ఏం జరగలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దట్. నాకు అవుతేనే నేను మాట్లాడతాను. సో నాకు జరిగింది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటివరకు అవ్వలేదు పాడతా తీయగాలో. సో ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ కాస్ట్ అండ్ ఆల్ దట్. ఓకే, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుందా అసలు? అంటే మీరు చెప్పినటువంటి డిస్క్రిమినేషన్లో కాస్ట్కి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ కూడా ఉంటుందా? తెలీదు, ఐ డోంట్ నో పర్సనలీ, బట్ మేబీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో బట్ పర్సనలీ నాకైతే అవ్వలేదు. ఐ కెన్ సే దట్ కాన్ఫిడెంట్లీ. మీ వరకు వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు కానీ వస్తే నా సెకండ్ క్వశ్చన్, వాళ్ళు కావాలనుకున్న కాస్ట్కి అంటే వాళ్ళు ఎంచుకున్న కులానికి మీరు లేరు కాబట్టే, మీరు చెందిన వాళ్ళు కాదు కాబట్టే మిమ్మల్ని టార్గెట్ చేసి కాస్ట్యూమ్స్ విషయంలో సైకలాజికల్గా మిమ్మల్ని కిల్ చేశారు అనేటువంటిది మెజారిటీగా మీకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పటివరకైనా మీ దాకా వచ్చిందా మాట? ఎవరన్నా మాట్లాడారా? నేనే చెప్తున్నానా? అంటే క్యాస్ట్ అయితే రాలేదు, బట్ మెంటలీ టార్గెట్ చేస్తున్నారు అదైతే వచ్చింది. సో క్యాస్ట్ గురించి నాకు తెలియదు, మేబీ అంతలా చెయ్యరు నాకు తెలిసి అయితే. మరి క్యాస్ట్ మైండ్లో పెట్టుకొని అవన్నీ చేసే అంత చీప్ కాదైతే నేను అనుకుంటున్నాను. కానీ నాకు మెంటల్ టార్చర్ పెట్టినంటే నిజం, నేను అవన్నీ చెప్పాను నా రీల్లో, అది కూడా చెప్పాను. ఎలా అంటే నేను చెప్తాను అది కూడా, పాడే ముందు కరెక్ట్ రోల్ అయ్యే ముందు 3, 2, 1 అనే ముందు డైరెక్టర్ గారు వచ్చి ఈరోజు ఎలిమినేషన్ ఉంది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా పాడండి అని ఇలా చెప్పడము, కరెక్ట్ ఎలిమినేట్ అయ్యే స్కెడ్యూల్లోనే ఇది జరిగింది ఫస్ట్ ఎపిసోడ్ ముందు. ఇప్పుడు ఆ రీల్ కూడా పోస్ట్ చేశారు జ్ఞాపిక వాళ్ళు, నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్ది, అందరూ బిహైండ్ ద సీన్స్ అని. నేను ఏదో ఇలా డాన్స్ చేసి నాతో చేయించారు, అది కూడా కంటెంట్. దే ఫోర్స్డ్ మీ, నా మొహంలో అది కనిపిస్తుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది కూడా నేను పాడాక నాతో అలా డాన్సులు చేయించి రీజన్ లేకుండా చేయించారు. ఆ మూవీలో శ్రీదేవి గారు ఎలా చేశారు, నువ్వు అలా చెయ్యి అది ఇది అని. సో అదే రీల్లో పెట్టి ఇప్పుడు నన్ను ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే, ఈ అమ్మాయి తనకు తానే డాన్స్ చేస్తుంది, మేమేం ఫోర్స్ చేయలేదు అన్నట్టు ఆ పోర్ట్రే చేశారు రీల్లో. హియర్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒకప్పుడు కేవలం గాత్రానికి గానానికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పాడుతా తీయగా క్రమంగా పర్ఫార్మెన్సెస్కి, అంటే గాత్రం గానం సంగతి తర్వాత డాన్సెస్కి, మూమెంట్స్కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తోంది, ఇచ్చేలా కంటెస్టెంట్ని ప్రోత్సహిస్తోంది. ఇదంతా టీఆర్పీ రేటింగ్స్ కోసమే అనేటువంటిది మీడియాలో ఉన్నటువంటి ఓపెన్ టాక్. బీయింగ్ యాజ్ ఎ కంటెస్టెంట్ ఒప్పుకుంటావా? ఐ టోటలీ అగ్రీ, 100% అగ్రీ చేస్తున్నాను. బికాస్ నాతో డైరెక్టర్ గారు కూడా చెప్పారు, కంటెంట్ డైరెక్టర్, హీ వాజ్ లైక్ అప్పుడు ఏరా కాదు, జానకి అమ్మ సుశీలమ్మ ఏరా కాదు ఇది ఇలా నించొని పాడడానికి, ఇప్పుడు అలా చేస్తే ఎవరు చూడరు, ఇప్పుడు అంతా పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది, ఇప్పుడు విన్నర్స్ కూడా పర్ఫార్మెన్స్ చూసే మేము విన్నర్స్ చేస్తున్నాము అన్న ఇదైతే చెప్పారు మాతో. ఓకే, నువ్వు అసలు పర్ఫామ్ చేయట్లేదు, నువ్వు ఇంకా చెయ్యాలి, యూ హ్యావ్ టు డ్యాన్స్ చేయాలి, మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి అని కూడా చెప్పారు.
ఓకే కొన్ని మూమెంట్స్ ఫైన్ యాజ్ అ సింగర్ ఎంజాయ్ చేస్తూ మేము ఇస్తాం మేము అప్పుడప్పుడు. అంటే హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్ ప్రవస్తి? ఇప్పుడు హై పిచ్లో పాడేటప్పుడు నోట్స్ ఎక్కడ మిస్ కాకుండా, గతులు సంగతులు జతులు మిస్ కాకుండా ఉండాలంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా కూడా నాన్ పర్ఫార్మెన్స్ బేస్లోనే ఉండాలి. ఒక సింగర్ ప్రొఫెషనల్, అది కూడా రియాలిటీ షోలో కంటెస్ట్ చేస్తున్న సింగర్ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే నోట్స్ మిస్ అయితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్కడ ఎవరు చెప్పరు, మిస్ అయినా చెప్పరు, బికాస్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పర్ఫార్మెన్స్. దాన్ని కూడా ఎక్స్ట్రా మార్క్స్ వేస్తున్నారు. చెప్పారు కూడా పర్ఫార్మెన్స్కి విల్ గివ్ ఎక్స్ట్రా మార్క్స్ అని కూడా చెప్పారు ఆఫ్ ది స్క్రీన్. అంటే రాబోయే రోజుల్లో పాడుతా తీయగా రియాలిటీ షో కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఈ విధంగా మారుతుందా? పర్ఫార్మెన్స్ అంటే బహుశా అదేనేమో. యా అంతే. ఇంకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలంటే మేము యాక్టర్స్ కాదు, వీఆర్ సింగర్స్. ఆర్ సాంగ్ ఇస్ ఇంపార్టెంట్, ఆ వాయిస్ ఇస్ ఇంపార్టెంట్. మేము పిచ్చింగ్లో ఉన్నామా ఇవన్నీ ఇంపార్టెంట్, కానీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేవు ఇంకా ఎంత ఇవ్వచ్చు అని వచ్చి చెప్పేవాళ్ళు పాడే ముందు. ఇది కూడా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్. కాస్ట్యూమ్స్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయినా ఏదైనా కూడా రేటింగ్స్ కోసం వేసేటువంటి చీప్ ట్రిక్స్ అంటాను నేను. అంతే, రేటింగ్ కోసమే, లేకపోతే ఎవరు చూడరు, ఇంట్రెస్ట్ రాదు ఎవరు చూడడానికి అని కూడా చెప్పారు. మరి బాలు గారు హోస్ట్ చేసినప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్సెస్ లేవు, ఇలాంటి కాస్ట్యూమ్స్ లేవు, మరి అప్పుడు రేటింగ్ బాగానే ఉంది కదా? ఎగ్జాక్ట్లీ. why these people behave I didn't understand. నాకు నచ్చలేదు ఈ పాయింట్ మాత్రం. బికాస్ మేము యాక్టర్సే కాదు, డాన్సర్సే కాదు. ఆర్ వాయిస్ ఇస్ ఇంపార్టెంట్, హౌ యూఆర్ ప్రెజెంటింగ్ అ సాంగ్ ఇస్ ఇంపార్టెంట్. మేము ఏం ఇంప్రూవైజేషన్స్ చేసాం పాటలో, వాయిస్ ద్వారా ఎలా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నాం. ఇప్పుడు జానకమ్మ ఉన్నారు, ఎంత ఎక్స్ప్రెషన్స్ వస్తాడు వాయిస్లో, ఎన్ని పాటలు ఎలాంటివి పాడారు. షీఈస్ వర్సటైల్. పసిపాపలాగా పాడతారు, తను ఎలాగైనా పాడతారు కదా. ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా ఆవిడ వాయిస్లో వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే ఇవ్వడానికి ట్రై చేయాలి, కానీ మొహంలో చూపించి డాన్స్లు వేసి బీజిఎంలో ఐ డోంట్ థింక్ దానికి మార్క్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వాలని ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. రైట్ ప్రవస్తి, లెట్స్ హ్యావ్ ద ట్రూత్ అండ్ డేర్. ఇప్పటివరకు చాలా సాఫ్ట్గా మాట్లాడుకున్నాము, చాలా కటువుగా నిజాలు మాట్లాడుకుందాం. మై ఫస్ట్ క్వశ్చన్, ఈటీవీ లాంటి ప్రెస్టీజియస్ సంస్థ గురించి, దాంట్లో టెలికాస్ట్ అయ్యేటువంటి పాడుతా తీయగా గురించి మాట్లాడాలంటేనే చాలామంది భయపడతారు. మాట్లాడాలన్నా కూడా 1కి 100 సార్లు ఆలోచిస్తారు. కెరియర్ని పణంగా పెట్టావు నువ్వు. ఏంటి నీ ధైర్యం ఏంటి? నీ వెనక ఎవరున్నారు? మిగతా ఛానల్స్ వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఈటీవీ ప్రతిష్టను దెబ్బతీయాలన్నటువంటి ఇంకొన్ని చీకటి శక్తులు ఉన్నాయా? హూ ఆర్ బిహైండ్ యూ? ఐల్ బి ఆనెస్ట్, నా వెనకాల ఏముందంటే ఇట్స్ ఆల్ పెయిన్ అండ్ సఫరింగ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. మేబీ 19-year-old చెప్పే మాట కాదేమో, మీరు అందరూ అంటున్నారు కానీ ఏజ్ అని. సో మై ఏజ్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్. ఇట్స్ ఆల్ ద మెంటల్ ట్రామా, ఆల్ ద పెయిన్ దట్ ఐ హ్యావ్ బిన్ త్రూ, ఎస్పెషల్లీ ఈ సీజన్లో. సో దాట్ మేడ్ మీ పుష్ మై సెల్ఫ్. ఏమైనా పర్లేదు, ఇంత టార్చర్ పెట్టారు, నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అన్న ఒక ఇంటెన్షన్తోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్ టు గో త్రూ ద సేమ్ నాలాగా. సో దట్స్ ది ఓన్లీ రీజన్. నా వెనకాల పెయిన్ తప్పించి ఎవ్వరూ లేరు, నాట్ ఈవెన్ మై పేరెంట్స్. వాళ్ళేం నన్ను పుష్ చేయలేదు, ఇంకా నన్ను ఆపడానికి ట్రై చేశారు. యాజ్ అ పేరెంట్స్ దే నో ఐఎమ్ గోయింగ్ అగెయిన్స్ట్ పవర్ఫుల్ పీపుల్. సో నీ కెరియర్ ఉండదు, నువ్వు చూసుకో, మాట్లాడకొద్దు అని కూడా ఆపారు. కానీ లేదు, నా పెయిన్ నాకు తెలుసు, నేను ఎలా సఫర్ అయ్యాను అక్కడ అని చెప్పి నేను ముందుకు వచ్చాను. సో దిస్ ఇస్ ఇట్. మీ మీద చాలా మందికి సాఫ్ట్ కార్నర్ ఉంది. ప్రవస్తి చాలా మంచి అమ్మాయి మాత్రమే కాకుండా చూడటానికి తెలుగింటి 16 నెలల తెలుగింటి అమ్మాయి లాగా ఉంది. తను ఇలా మారి ఉండకూడదు. మీ మదర్ సపోర్ట్, మీ మదర్ ప్రోద్బలమే నీ మైండ్ని పొల్యూట్ చేసింది, జడ్జెస్ మీదకి తిరుగుబాటు చేసేలా చేసింది అనేటువంటిది మిగతా కంటెస్టెంట్స్ ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. సోషల్ మీడియాలో మీ మీద దాడి జరుగుతుంది. మీ కెరియర్ని మీ మదరే స్పాయిల్ చేశారా? ఇంకా నాకు ఇంతవరకు వచ్చిందంటే షీఈస్ ద రీజన్. నేను ఇంత అచీవ్ చేశాను ఆ ఏజ్ నుంచే అంటే షీఈస్ ద రీజన్. కానీ ఇలా పాడైపోవడానికి అవన్నీ మా మదర్ ఏం చేయలేదు. యాజ్ ఐ సెడ్, నన్ను ఆపడానికి ట్రై చేసింది మా మదర్. అవునా, నిజమేనా? యా, దట్స్ ట్రూ. మా మదర్ ఆపడానికి ట్రై చేశారు, కానీ చెప్పు, నువ్వు ఇంకా జడ్జెస్ మీద చెప్పు అని నన్నైతే ఎవరు పుష్ చేయలేదు. ఇట్స్ ఆల్ మీ. అండ్ నేను జడ్జెస్ని ఎక్కువ టార్గెట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ సునీత గారితో మీ మదర్ చాలా రూడ్గా బిహేవ్ చేశారు. అక్కడి నుంచే ప్రవస్తి పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచే ప్రవస్తి మదర్ పుష్ చేసి ఈ దాకా తీసుకొచ్చింది అనేటువంటిది ద మెయిన్ అలిగేషన్. సో ఆ రోజు ఏం జరిగిందో కూడా చెప్తాను. కరెక్ట్, నేను ఎలిమినేట్ చేశాక మా మదర్ స్టేజ్ మీదకి అయితే వచ్చారు, ఇది వాస్తవం. మా మదర్ వచ్చారు, షీ వాట్ ఎమోషనల్. సో ఎమోషనల్ అయ్యి నా చేయి పట్టుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచే, నేను తీసుకెళ్ళడానికి వచ్చారు.
వాళ్ళు ఒక ట్రాఫీ ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఎలిమినేట్ అయిన వాళ్ళకి. సో అవేం వద్దు, మనకి వీళ్ళవేం వద్దు అనే ఇంటెన్షన్తో నా చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే ఎస్పీ చరణ్ సార్ నన్ను లాగేసి, లేదు ఇంకా షూట్ కంప్లీట్ అవ్వలేదు, యూ కాంట్ లీవ్ అన్నారు. ఓకే. సో ఇంకా నేనేం చేయలేదు, ఐ స్టేట్ బ్యాక్. ఇంకా మా మదర్ని కూడా పంపించేశారు. సో మా మదర్ వెళ్తుంటే సునీత గారు ఇలా చూసి అంత అన్యాయం జరిగింది అని అన్నారు మా మదర్. ఇదైతే అన్నారు, అన్యాయం జరిగింది. కానీ ఆవిడ ఏదో మోసగత్తే అనింది వాళ్ళ మదర్, నన్ను ఇలా పాయింట్అవుట్ చేసి అనింది అని చెప్పారు. దట్ ఈస్ నాట్ ట్రూ. అది నిజమైతే ఫుటేజ్ కూడా రిలీజ్ చేయమని నేను అడిగాను. అన్ఎడిటెడ్ ఫుటేజ్ మీరు రిలీజ్ చేయండి, అంత ప్రూఫ్ ఉంటే మీ దగ్గర అన్నాను. సో నేను ప్రూఫ్ అడిగానంటే ఐఎమ్ నాట్ లయింగ్, మై మదర్ ఈజ్ ఆల్సో నాట్ లయింగ్. సో మోసగత్తేకి అన్యాయంకి చాలా తేడా ఉంది. ఓకే, సో అన్యాయం జరిగింది అని అయితే అన్నారు మా మదర్, అండ్ షీ లెఫ్ట్ ఫ్రమ్ దేర్. ఓకే. కానీ నేను కూడా ఏం చేయలేదు, నేను ఇంకా ఆ ట్రాఫీ పట్టుకొని వెళ్ళిపోయా. ఐ జస్ట్ వాక్డ్ అవుట్ ఫ్రమ్ దేర్. అంతేగాని ఎవరితో మాట్లాడడం కానీ అరవడం కానీ ఏం చేయలేదు. ఇంకేదో మైక్ లాగేసుకుంది ఆవిడ అని కూడా చెప్పారు. సో అది కూడా ఫుటేజ్ రిలీజ్ చేయండి మరి, ఇఫ్ యూ హ్యావ్ ప్రూఫ్. మేము చేయలేదు, నాకేం అవసరం మైక్ లాక్కోవడానికి. సో మేము అవేం చేయలేదు, అలాంటివి ఏం చేయలేదు. ఐ జస్ట్ వాక్డ్ అవుట్ అంతే, నాకేం సంబంధం లేదు అని ఐ వాక్డ్ అవుట్. ఇక్కడ కాదు, నేను ఇక్కడ ఏం మాట్లాడను. ఐ నో వాట్ ఆల్ యూ డిడ్. నాకు ఎలా టార్చర్ పెట్టారు నాకు అన్నీ తెలుసు, ఇక్కడ జరిగే డిస్క్రిమినేషన్ తెలుసు. సో ఇంకా నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇంకెలా ఫీల్ అవుతారు, సో ఇంకా అవ్వద్దు, ఎవ్వరు కూడా ఇంత ఫీల్ అవ్వకూడదు నాలాగా అని ఆ రోజే డిసైడ్ అయ్యాను నేను. అప్పటి నుంచే డిసైడ్ అయ్యాను. అండ్ యాక్చువల్లీ ముందు ఎపిసోడ్ నుంచి కూడా క్విట్ అయిపోదాం అన్న థాట్లోనే ఉండే నేను. ఓకే. బికాజ్ ముందు స్కెడ్యూల్ నుంచి కూడా ఐ డెంట్ లైక్ హౌ దే ట్రీటింగ్ ది అదర్ కంటెస్టెంట్స్ విఐపీ లాగా, లేకపోతే ఈ సాంగ్స్ విషయంలో కూడా టార్చర్ జరిగింది ముందు నుంచి కూడా. సో ఎందుకు ఉండిపోదాం, లెట్ స్టే బ్యాక్ అని కూడా అనిపించిన రోజులు ఉన్నాయి. సో అగ్రిమెంట్ సైన్ చేసి అదొక ప్రాబ్లం. దెన్ ఇంకోటి ఏంటంటే ఐ హ్యాడ్ హోప్ ఆన్ మై సెల్ఫ్. ఓకే. వాళ్ళు ఏ పాటిచ్చినా ఐ విల్ గివ్ మై బెస్ట్ అని నేను లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉన్నాను. ఐ గేవ్ మై బెస్ట్. సారేగామి అన్న పాట పాడాను లాస్ట్ ఎలిమినేట్ అయ్యే రౌండ్లో, బాయ్స్లో. సో అది మేల్ సాంగ్ అయినా కూడా దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ వచ్చిందని కాన్ఫిడెంట్గా చెప్తాను. దాంట్లో ఫీమేల్ వర్షన్ కూడా ఉంది. ఉంది, కానీ మేల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఇంపాక్ట్ అయితే చాలా బాగా వచ్చింది స్టేజ్ మీద. ఐ నో ఆ ర్యాప్స్ కానీ నేను ఎలా పాడాను నాకు తెలుసు. నేను జడ్జెస్ మధ్యలో అరిచి క్లాప్స్ కొట్టి అంతా చేసిన వాళ్ళు నన్ను ఎలిమినేట్ చెయ్యరు అని అనుకున్నా లాస్ట్ మినిట్ వరకు. ఐ హ్యాడ్ స్మాల్ హోప్, కానీ ఇంకా అన్యాయంగా తీసేశారు లాస్ట్కి. జడ్జెస్ లేచి వెళ్ళిపోవడం అది మెయిన్ నాకు ఇంకా బాధ అనిపించింది. అసలు ఏ రియాలిటీ షోలో కూడా జడ్జెస్ అనేవాళ్ళు లేచి వెళ్ళిపోవడం నేను ఎక్కడ చూడలేదు ఎలిమినేషన్ ముందు. ఇంకా ఉండి ఎపిసోడ్ అయ్యాక దగ్గరకు వచ్చి ఇట్స్ ఓకే, జర్నీ ఇక్కడితో ఎండ్ అవ్వదు, యూ హ్యావ్ మోర్ ఫ్యూచర్ అని చెప్పిన లెజెండ్స్ ఉన్నారు నాతో. చిత్ర అమ్మ కానీ మనోజ్ సార్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. సో అలాంటివి మీరు ఎందుకు లేచి వెళ్ళిపోయారు జడ్జెస్? అండ్ ఒకరేమో నాకు సంబంధం లేదు ఎలిమినేషన్కి, నాకు ఈ టెన్షన్ నా వల్ల అవ్వదు అని అలా ఎలా అంటారు? సంబంధం లేదు అని ఎలా అంటారు? ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది మీకు అసలు ఆడియన్స్గా? సో మీరే ఒకసారి ఆలోచించండి, అక్కడ ఎంత స్క్రిప్ట్ జరుగుతుందో అంతా కూడా స్క్రిప్టెడ్. సో లాస్ట్ రౌండ్లో నేను సారేగామే బాయ్స్ మూవీ నుంచి ఆ పాట పాడాను ఇంకొక అమ్మాయితో. ఇట్స్ యాక్చువల్లీ డ్యూయట్ రౌండ్, మ్యూజికల్ రౌండ్ అని మ్యూజికల్ డేకి వస్తుంది ఎపిసోడ్. సో ఆ రౌండ్లో మ్యూజిక్కి సంబంధించిన పాటలు ఇస్తామని చెప్పారు. అండ్ వాళ్ళు ఏదో ముందు కొన్ని పాటలు ఇచ్చారు, నేను లిస్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఏదో లిస్ట్ పెట్టారు, మీరు వీటి నుంచే పాడాలని చెప్పారు. అంటే నేను చాలా రిక్వెస్ట్ చేశాను, సార్ ప్లీజ్ సార్ సారేగామే ఇవ్వండి సార్, ఐ విల్ గివ్ మై బెస్ట్, నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, ప్లీజ్ ఒక్క సాంగ్ అయినా ఇవ్వండి, ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదని కూడా పెట్టాను. సో ఇంకా ఎలిమినేట్ చేశానని ఫిక్స్ అయ్యారు కాబట్టి నాకు ఆ పాట ఇచ్చాను. నేను అడిగింది ఫస్ట్ టైం ఇచ్చారు నాకు ఇన్ని స్కెడ్యూల్స్ లో. ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి మిమ్మల్ని బయటికి పంపించాలని చెప్పి డిసైడ్ కాబట్టి ఎలాగో ఎలిమినేట్ అయిపోతుంది. ఇది ఉరిశిక్ష వేసే ముందు చివరి కోరిక మన్నిస్తారు కదా, అట్లానేనా? అలానే ఉంది, ఇప్పుడు ఆలోచిస్తే అలానే ఉంది యాక్చువల్లీ. సో సారీగామే కష్టపడి ఇచ్చారు. మేమిద్దరం, నేను ఇంకొక అక్క పాడాము. సో ఇద్దరం పాడాము, బట్ దానిలో కూడా మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను అప్పటికప్పుడు ఇంప్రూవైజేషన్స్ చేసి ఐ ఓన్ దట్ సాంగ్, నా ఓన్గా చాలా చాలా పాడా. ఆ అమ్మాయి ఏమో నన్ను కాపీ చేస్తూ కొంచెం నా స్టైల్ కాపీ చేస్తూ పాడింది, అది జడ్జెస్కి కూడా తెలుసు. కానీ అప్పటికి కూడా నా గురించి మంచిగా మాట్లాడలేదు. బాగా పాడారు, మాకు చాలా హైప్ ఇచ్చారు ఎపిసోడ్లో, అసలు మంచి మూడ్ అంతా హ్యాపీగా అయిపోయింది అది ఇది అన్నారు. కానీ నా గురించి ఒక్క పాజిటివ్ విషయం కూడా చెప్పలేను, అంత బాగా పాడినా కూడా.
వై? బికాస్ అక్కడ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళని మీరు అంత పాజిటివ్గా ఇట్స్ ఓకే, ఇట్స్ హ్యూమన్లీ హ్యాపెన్స్, హ్యూమన్స్ అన్నకి ఇలా మిస్టేక్స్ చేస్తారు అది ఇదని కామెంట్స్ ఇచ్చారు. కానీ నాకేమో ఏం తప్పులు లేకపోయినా నువ్వు దీని గురించి మాట్లాడుకోవాలి, నీకు చాలా ఇష్యూస్ ఉన్నాయి సింగింగ్లో అని ఎందుకు చెప్తున్నా? మరి లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? వై డిడ్ యూ కీప్ దమ్ ఆన్ టాప్? అప్పుడే నా ఎలిమినేట్ చేసే ఎపిసోడ్లో కూడా లిరిక్స్ మర్చిపోయిన అబ్బాయి నా పైన ఉన్నాడు టాప్లో. హౌ ఇస్ ఇట్ రైట్? నేను ఎక్కడ కూడా లిరిక్స్ మర్చిపోవడం కానీ అవి ఏం చేయలేదు. తడబడ్డం కానీ స్టేజ్ మీద చేతుల మీద రాసుకొని రావడం, అక్కడ చేసిన వాళ్ళందరూ టాప్లో ఉన్నారు. సో మీకు ఎలా రైట్ అనిపిస్తుంది ఇది? తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తి కీరవాణి. ఆస్కార్ విన్నింగ్ తోటి ఆయన లెవెల్ మొత్తం అంతా కూడా మారిపోయింది. పెళ్లిళ్ళకి వెళ్ళి పాడుకునేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక హీనమైన వాక్యాన్ని, ఆరోపణని కీరవాణి చేస్తారు అంటే నేనే నమ్మలేకపోతున్నాను ప్రవస్తి. ఇస్ దట్ రైట్? యా సార్, ఎవరు నమ్మరు అఫ్ కోర్స్. ఐ మీన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బికాజ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్ యాజ్ అ సింగర్. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ కానీ, ఆయన ఆస్కర్ అవార్డ్ విన్నర్ ఆయన. సో అలాంటి ఆయన మీద వేసే రీజన్ అయితే నాకేం లేదు. నేను జరిగింది చెప్పాను అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు. అది కూడా అనుకుంటున్నారు ఆయన మీద ఏమైనా ఉందేమో అందుకే ఇలా చెప్తుంది ఈ అమ్మాయి అని. నాకు అలా ఏం అవసరం లేదు పెట్టుకోవడానికి అంత పెద్ద వాళ్ళ మీద. సో అక్కడ జరిగింది ఏంటంటే, ఇలా మ్యూజిక్ రౌండ్ అని చెప్పాను కదా, మ్యూజిక్కి సంబంధించిన ఏదో క్వశ్చన్ ఎస్పీ చరణ్ సార్ అడిగారు జడ్జెస్ని. సో ఆ విషయంలో సార్ ఇలా మాట్లాడారనమాట. ఆయన ఒపీనియన్ చెప్పారు. ఇలా వెడ్డింగ్ షోస్లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, ఒకవేళ నాకు డిస్గస్టింగ్ అనిపిస్తుంది అని అయితే చెప్పారు, అసహ్యం అని. సో ఇది మళ్ళీ నా ఒపీనియన్ అని కూడా చెప్పారు ఆయన. ఓకే, ఆయన ఒపీనియన్ అయితే రియల్లీ వి షుడ్ రెస్పెక్ట్ హిస్ ఒపీనియన్. అంటే ఆయన ఆ మాట అనేటప్పటికీ నువ్వు వెడ్డింగ్స్కి వెళ్ళి పాడావు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. చూసారు కొన్నిసార్లు. ఓకే, చూసారు. సో ఒపీనియన్ అయితే ఐ టోటలీ రెస్పెక్ట్ దట్ బికాస్ అంత పెద్ద ఆయన ఒపీనియన్ చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి, మీరేమైనా చేసి అది నచ్చకపోతే నాకు నచ్చలేదు అనడం వేరు. బట్ ఇఫ్ యూ డిడ్ సంథింగ్, మీరు అసలు మనుషులే కాదు, మీరు ఇది కాదు అని అనడం ఇట్స్ అన్ ఇన్సల్ట్. ఎగ్జాక్ట్లీ. సో నాకు అది ఒపీనియన్ కంటే ఒక ఇన్సల్ట్ అని అనిపించింది. అండ్ సునీత గారు అన్నారు, నేను పక్కనే ఉన్నాను, మరి నేను కూడా వెడ్డింగ్స్లో పాడాను, నేను ఫీల్ అవ్వాలి కదా అని. సో అది ఆవిడ టాలరెన్స్ లెవెల్ ఏమో, ఇది నా టాలరెన్స్ లెవెల్. నేను నా ఒపీనియన్ చెప్పాను. సో దాని మీద మీరు కామెంట్ చేయలేదు. యా, సో నా ఒపీనియన్ నేను చెప్పాను, నా టాలరెన్స్ ఇంతవరకు. సో నాకు అది ఇన్సల్ట్ లానే అనిపించింది, అందుకే నేను చెప్పాను. సో అంతేగాని ఇంకేం రీజన్ దానికి. కీరవాణి సార్ సింగింగ్లో అయితే ఎలాంటి నెగిటివ్ ఇవ్వలేదు నాకు కామెంట్స్లో. సో దాని పరంగా ఐ హ్యావ్ నో గ్రడ్జ్ ఆర్ నథింగ్ అగెయిన్స్ట్ హిమ్, ఐ స్టిల్ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది కమింగ్ ఫ్రమ్ సమ్మన్ లైక్ హిమ్. సో అందుకే నేను చెప్పాను అంతే. ఈ పోరాటంలో మీరు ఒంటరి ప్రవస్తి, యు ఆర్ కంప్లీట్లీ అలోన్. ఎందుకంటే మీకు సపోర్ట్ చేయాల్సినటువంటి కో కంటెస్టెంట్స్ మొత్తం అంతా కూడా మీకు సపోర్ట్ చేయకపోగా సెల్ఫీ వీడియోస్ లెవెల్లో మీ మీద దాడి చేస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? యాక్చువల్లీ ఫస్ట్ చాలా కొంచెం ఫన్నీ అనిపించింది. ఐ బీయింగ్ ఆనెస్ట్, ఫన్నీ అనిపించింది బికాజ్ వాళ్ళే నా దగ్గరకు వచ్చి ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంత టార్చర్ పెడుతున్నారు ఏంటి అసలు, వీళ్ళ సాంగ్ సెలెక్షన్లో ఏంటి అసలు, ఆ అమ్మాయికి ఎందుకు ఇలా ఇచ్చారని వాళ్ళే నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు దానిలో వీడియోలో. అండ్ కొన్ని మెసేజెస్ కూడా, అవి కూడా నేను స్క్రీన్ షాట్ పెట్టేసా బయట. వాళ్ళే కంటెస్టెంట్స్ నోటి నుంచి వచ్చింది టార్చర్ అనే వర్డ్. మరి వీళ్ళే మళ్ళీ ఆ సెల్ఫీ వీడియోలో దీనంత బ్లెస్సింగ్ ఇంకేం లేదు అని ఇంత యాక్టింగ్ నాకు అసలు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు గమనిస్తే అందరూ స్టేజ్ ఎక్కడమే పూర్వజన్మ సుకృతం అంటున్నారు కదా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మరి మీరే ఎందుకు నా దగ్గరకు వచ్చి అలా మాట్లాడారు అదే షో గురించి? మీ మదర్సే ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు, ఆ డ్రెస్ మా అమ్మాయి వేసుకోదు అని? మీ మనస్సాక్షికి తెలుసు అది. ఐ ఈవెన్ గివ్ నేమ్స్. సో మీ మదర్సే వెళ్ళి అలా గొడవ పెట్టుకున్నారు. సో నా మీద కామెంట్ చేయడం మీకు అసలు ఎలాగా? అసలు ఆర్ యూ ఈవెన్ బీయింగ్ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్? మీకు అసలు మీరే ఆనెస్ట్ ఉండట్లేదు. అండ్ మీరు ఒకటి గమనిస్తే అందరు ఒకటే పాయింట్ మీద మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ స్క్రిప్ట్. సో వీళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, అది వాళ్ళు చదివి వీడియో చేస్తున్నారు అంతే, అక్కడ ఇంకేం లేదు. అండ్ షోలో వాళ్ళు ఉన్నారు టు సెక్యూర్ దేర్ పొజిషన్స్, అంతే. షోలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలిమినేట్ అయిన అమ్మాయి గురించి ఎవరు మాట్లాడరు, ఓకే? బికాస్ వాళ్ళకి ఆ షోలో ఆ పొజిషన్ ఇంపార్టెంట్.
వాళ్ళు ఫైనల్ వాళ్ళకు రావాలి అనేది వాళ్ళకు ఉంటుంది లోపల. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళు సాక్రిఫైస్ చేయలేదు కెరియర్. నేను చేశాను కాబట్టి నేను అంతా బయట పెడుతున్నాను. దే ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ కెరియర్స్. సో నా కోసం ఎలా మాట్లాడతారు మీరు ఆలోచించండి. షోలో ఉన్నప్పుడు నా గురించి ఎలా మాట్లాడతారు, నన్ను ఎలా డిఫెండ్ చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యాడ్ టు సే. సింగర్స్గా మంచి పేరున్నటువంటి లిప్సిక అండ్ బై ద సేమ్ గీతా మాధురి కూడా మీ మీద తిరుగుబాటు, మిమ్మల్ని కార్నర్ చేశారు. వాళ్ళకేం సంబంధం దీని ఎట్లా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ బికాస్ వాళ్ళు అదే బ్యాచ్లో ఉన్నారు, అదే సర్కిల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అగెయిన్స్ట్గా అయితే వాళ్ళు మాట్లాడలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా నాలా సఫర్ అయ్యి వచ్చిన వాళ్ళే. అక్కడ ఉన్న లిప్సిక అక్క కానీ గీత అక్క కానీ చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా. సో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాట్ ఆల్ దే హ్యావ్ బిన్ త్రూ అని. కానీ ఒక్క తప్పు ఏంటంటే దే కెప్ట్ నార్మలైజింగ్ ఇట్. అంటే రియాలిటీ షో అంతా ఇంతే కదా, ఇంతే జరుగుతుంది, మరి ఇలానే ఉంటుంది అంటున్నారు. సో వై ఆర్ యూ పీపుల్ నార్మలైజింగ్ ఇట్? నాలా ఎందుకు మాట్లాడడానికి రాలేదు బయటికి? మీరు కూడా అందరు సఫర్ అయ్యారు, అందరినీ సఫర్ అయిన ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరినీ. కానీ ఒక్కసారి మాట్లాడితే మేబీ ఆగేదేమో కదా అక్కడితోనే. నాలాగా ఎవరైనా మాట్లాడుంటే అక్కడితోనే ఆగేదేమో ఈ డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా. కానీ యూ పీపుల్ కెప్ట్ నార్మలైజింగ్ ఇట్. ఇంకా నన్ను బ్లేమ్ చేయడం, ఎందుకు వెళ్ళావు మరి, ఇట్స్ యువర్ చాయిస్, యూ మేడ్ దట్ చాయిస్. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎందుకు చేయించుకున్నావు అనం కదా, బయటికి ఎందుకు వెళ్ళావు అనం కదా. సో ఇట్స్ లైక్ విక్టిమ్ బ్లేమింగ్. ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా విక్టిమ్ బ్లేమ్ చేస్తున్నాను నన్ను ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సూపర్ సింగర్లో ఇలాగా ఒక ఎపిసోడ్లో ఐ గాట్ ఎమోషనల్. అంటే ఐ హ్యాడ్ టు సే వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ అని. అప్పుడు మాత్రం ఒక్కరు కాల్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ, కొంతమంది గురువులు కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక్క కాల్ కనీసం స్టే స్ట్రాంగ్ ప్రవస్తి, ఇట్స్ ఆల్ గోనా బీ ఓకే అని ఒక్క వర్డ్ లేదు, నథింగ్. కానీ ఇప్పుడు నేను నిజాలు బయట పెట్టినప్పుడు మాత్రం అందరు టీమప్ అయిపోయారు అగెయిన్స్ట్గా. సో మీరే ఆలోచించండి, వై ఈజ్ దాట్? హెల్ప్ కావాల్సినప్పుడు మాత్రం మీరు ఎవ్వరు రాలేదు ఆ సీనియర్ సింగర్స్. మళ్ళీ డియర్ సిస్టర్ అని పెడతారు, మళ్ళీ అవన్నీ పెడతారు. రియల్లో మాత్రం మీరు నాతో ఎప్పుడంత మంచి మాట్లాడలేదు. సో సోషల్ మీడియాలో ఎందుకు అలా చేస్తున్నారు? వాట్ డూ యూ గెయిన్ ఫ్రమ్ ఆల్ దట్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లిప్సిక, గీతా మాధురి వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా కో కంటెస్టెంట్స్ మొత్తము మిమ్మల్ని టార్గెట్ చేయటము, మిమ్మల్ని కార్నర్ చేయటం అంటే సునీత, కీరవాణి, చంద్రబోస్తో పాటు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మార్కులు కొట్టేయడానికేనా? అంతే. అంటే తినకు మేము అగెయిన్స్ట్ ఉన్నాము, సో మేమందరం మంచోళ్ళం అని వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి. వి ఆర్ వెరీ లాయల్ టు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఈటీవీ. వెరీ లాయల్, మీ కిందే, మీరు ఏదంటే అదే అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు అలా చేస్తున్నారు అంతే. ఎంతకాలం ఉంటుంది ప్రవస్తి ఇలా? ఎంతకాలం ఉంటుంది? ఒకవేళ నిజంగా అదే లాయల్టీ అనుకుంటే దాన్ని ఓపెన్గా స్లావరీ, బానిసత్వం అంటారు కదా, ఎంతకాలం ఉంటుంది ఇట్లా? ఆ షో అయ్యే వరకే, దాని తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోరు. సరే, ఒకవేళ నిజంగా బై స్టెప్పింగ్ ఇన్ టు దేర్ షూస్ ఆ లాయల్టీయే చూపిస్తే కెరియర్లో పీక్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? వీళ్ళందరూ ఛాన్సెస్ ఇస్తారా? డెఫినెట్లీ ఉంటుంది. ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నాకు అగెయిన్స్ట్ ఉన్నారు అనుకోండి, ఓకే వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు, అమ్మాయి అంత మాట్లాడుతున్నా నిజాలను వీళ్ళకి తెలిసినా కూడా వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు అనేది అక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది పక్క. సో దాని మీదైనా వీళ్ళందరినీ బాగానే తీసుకెళ్తారు ముందు వరకు, బాగా హైప్ చేస్తారు, అది కూడా నేను చెప్తున్నాను. సో డెఫినెట్లీ వాళ్ళు అందుకే ఇవన్నీ చేయడం కూడా, ఈ వీడియోస్ కానీ జ్ఞాపిక వాళ్ళు ఏం చెప్తే వీళ్ళకి చేయడము, ఇంకా ముందు వాళ్ళు చేసే షోస్లో వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, అవన్నీ ఆలోచించే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. మీరు బయటకు వచ్చిన తర్వాత మీతో పాటే మరికొంతమంది బయటకు వచ్చి ఇలా సెన్సేషనల్ న్యూస్ బ్లాస్ట్ చేస్తారనేటువంటి భయంతో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ మేనేజ్మెంట్ అండ్ బై ద సేమ్ పర్సనల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళ మదర్స్కి, కంటెస్టెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీడియా ముందుకు వెళ్ళకండి, మీ కెరియర్ నాశనం అయిపోతుంది అనేటువంటి వార్నింగ్ అనుకుంటారో లేకపోతే ఇంకేదో అనుకుంటారో. జరిగిన మాట వాస్తవమా కదా? నాకు సింగర్స్ నుంచి వార్నింగ్స్ వచ్చాయి, పెద్ద సింగర్స్ నుంచి, ఇప్పుడున్న ఎస్టాబ్లిష్ సింగర్స్. అవునా? వచ్చాయి. వాళ్ళు కూడా కొన్ని షోస్లో జడ్జెస్గా ఉన్న వాళ్ళే. సో అలాంటి వాళ్ళు నాకు కాల్ చేసి ఇలా చెప్పడం, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ, పెద్ద పేర్లు తీసుకుంటున్నావు, అది నిజమైనా కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, యూఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్, అది ఇది అని చెప్పడం కూడా జరిగింది నాకు. సో అలా నాకైతే జరుగుతున్నాయి, కానీ వాళ్ళకు కాల్ చేసి మరి చెప్పారు లేదో నాకు తెలీదు. సో ఇదైతే నాకు జరిగింది. ఎక్కడ భయం లేదా నీ కెరియర్ని వాళ్ళు స్పాయిల్ చేస్తారని, లేకపోతే నా కెరియర్ ఇంకా కష్టం అని చెప్పి ఎక్కడ నీకు ఇప్పటికి కూడా భయం అనిపించట్లేదా?
యాక్చువల్లీ అది వీడియో పెట్టక ముందు ఉండింది ఆ భయం అనేది, బట్ ఐ మేడ్ అప్ మై మైండ్ వెరీ స్ట్రాంగ్లీ. ఇట్స్ ఓకే, ఏమైనా పర్లేదు అని అయితే నేను ముందే అనేసుకున్నా. భయం ఉండింది, అఫ్ కోర్స్ ఉండింది ముందు. సో ఉండింది, బట్ ఇప్పుడు ఒక చిన్న హోప్ కూడా వచ్చింది యాక్చువల్లీ. ఏంటంటే ఇవన్నీ నా ఇంటర్వ్యూస్ కానీ, నా వీడియోస్ అన్నీ, నా పర్ఫార్మెన్సెస్ చూసి ఇప్పుడున్న కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇప్పుడు వస్తున్న వాళ్ళు, మంచి హిట్ మూవీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం జరిగింది నాతో. లైక్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇప్పుడు వరకు ఏ సింగర్ కూడా ఇంత ధైర్యం చేయలేదు. సో మీరు కెరియర్ మాత్రం, మ్యూజిక్ మాత్రం వదులుకోకండి. మ్యూజిక్ మాత్రం ప్లీజ్ కీప్ లెర్నింగ్, ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. మీ వాయిస్ నేను ఆల్రెడీ విన్నాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. సో వీ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్. మీకోసం మేము మంచి కంపోజిషన్స్ చేసి మీకు ఇస్తాము, మీరు హోప్ వదులుకోకండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. టు బి ఫ్రాంక్, ఆ సపోర్టివ్ రావడం అనేటువంటిది గ్రేట్, ఖచ్చితంగా వాళ్ళకి సెల్యూట్ చెప్పాల్సిందే. కానీ ఈ గ్యాలరీ క్లాపింగ్, ఈ ఫోన్ కాల్ సపోర్టింగ్ రాబోయే రోజుల్లో నిజంగా నీ కెరియర్కి ఉపయోగపడతాయా ప్రవస్తి? అది ఐ కాంట్ డిసైడ్ దట్, కానీ వస్తే బాగుంటుంది. బట్ రాకపోతే నేనేం ఫీల్ అయ్యి ఐ డోంట్ థింక్ ఐల్ గో డౌన్, బికాస్ అంతా నేను ఆలోచించే వీడియో చేశాను కదా. సో అవన్నీ నేను ముందు నుంచి ఆలోచించాను, ఒకవేళ అయితే ఏం చేద్దాం, మ్యూజిక్ కంప్లీట్లీ మనకు ఆఫర్స్ రాకపోతే అప్పుడు ఏం చేద్దాం లైఫ్లో అని కూడా నేను ముందు ఆలోచించుకున్నాను. మై క్వశ్చన్ ఇస్ దట్, నాకు మీ మీద చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. యు ఆర్ 19 నౌ. 10-12 ఏజ్లోనే మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా ప్రవస్తి. ఒకవేళ కెరియర్ చాలా దారుణంగా దుర్మార్గంగా ఉంటే ఏంటి నీ ధైర్యం ఏంటి, అసలు ఏం చేస్తావు అపార్ట్ ఫ్రమ్ ద సింగింగ్? వాట్ యు డూ? యా, మెయిన్ ఇది కూడా ఆలోచించాలి జనాలు. నన్ను అబద్ధాలు అది ఇది అటెన్షన్ సీకింగ్ అంటున్నారు కదా. ఒక ఫ్యామిలీ అంతా కూడా ఒక అమ్మాయి మీద డిపెండ్ అయినప్పుడు, అయినా అమ్మాయి ఇవన్నీ చేసి కెరియర్ పోయినా పర్లేదు అని బయట పెట్టినప్పుడు మీరు ఆలోచించాలి దాని ఎంత నిజం ఉందో. సో నేను ఈజీగా చేయను కదా అలా ఉంటే నేను అసలు బయట పెట్టద్దు అని అనుకుంటాను. సో అయినా పెట్టాను, అయినా ఐ సాక్రిఫైస్డ్ అంటే మీరు ఆలోచించాలి దానిలో ఎంత ట్రూత్ ఉందో, ఎంత పెయిన్ ఉందో నా వెనకాల. సో అలా ఆలోచించాలి. అండ్ సెకండ్ థింగ్, ఆఫర్స్ రాకపోతే అదే మీరు చెప్పినట్టు ఐ స్టడీ వెల్, ఐ హ్యావ్ ఎడ్యుకేషన్, ఐఎమ్ ఆల్సో గుడ్ ఇన్ స్టడీస్. సో అది కూడా నేను చేస్తూ ఉంటాను. బట్ మ్యూజిక్ అయితే ఐ కాంట్ లెట్ గో యాక్చువల్లీ. మ్యూజిక్ అనేది నా నుంచి వెళ్ళలేదు, నేను వదిలేసినా కూడా. సో ఐ విల్ కీప్ ప్రాక్టీసింగ్ మ్యూజిక్, దట్స్ ఫర్ షూర్. ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ డైలీ ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు కూడా. సో అది మాత్రం నేను వదలను. ఆపర్చునిటీస్ అనేవి వస్తే ఐ విల్ డెఫినెట్లీ యూటిలైజ్. ప్రవస్తి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించాలనో దెబ్బ కొట్టాలనో అనేటువంటిది నా ఇంటెన్షన్ కాదు. కానీ పాడుతా తీయగా లాంటి రియాలిటీ షోలోనే మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేసి, మిమ్మల్ని సైకలాజికల్గా కిల్ చేసి, టార్చర్ చేసినటువంటి వాళ్ళు ఇంత బ్లాస్ట్ చేసిన తర్వాత, వాళ్ళ నిజ స్వరూపాల్ని బయట పెట్టిన తర్వాత ఎదగనిస్తారా? అడ్డుపడరా? ఐ థింక్ నాలా కొంతమంది ఇంకా నాలానే ఉండుంటారు అగెయిన్స్గా. యాక్చువల్లీ వాళ్ళ గ్లోబల్ ఉంటుంది కానీ బయట పెట్టట్లేదు ఫర్ నౌ, బికాస్ దే ఆర్ స్కేర్డ్ అబౌట్ దేర్ కెరియర్స్. కానీ చాలామందికి ఉంది, వాళ్ళకు కూడా ఉంది లోపల, వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి తెలుసు. సో ఇలాంటి వాళ్ళు నాకు ఆపర్చునిటీస్ ఇస్తారు అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు లైక్ ఐవ్ సెట్ కాల్ చేసి మాట్లాడడం కానీ అలాంటి వాళ్ళు, సో ఎందుకో జెన్యూన్ అనిపించింది వాళ్ళు చెప్పే పాయింట్స్ కానీ అవన్నీ కానీ, ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పడం కానీ నాకు. సో డెఫినెట్లీ జెన్యూన్ అని అయితే అనిపించింది. మేబీ ఆ పర్టికులర్ పీపుల్ నుంచి నాకు ఆపర్చునిటీస్ రావు, అక్కడ ఉన్న కిరాణి సార్ కానీ మేబీ వాళ్ళ దగ్గర నుంచి నాకు రాకపోవచ్చు ఆపర్చునిటీస్ అనేవి. కానీ వేరే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు ఇస్తారు అన్న ఒక హోప్ అయితే ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ నాకు ఇది అయిపోవాలని అనుకోవట్లేదు, కానీ వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను అంతే. ఓకే, ఐ విల్ కంక్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రవస్తి. వయసుకు మించి మాట్లాడుతోంది ప్రవస్తి, వయస్సుకు తగిన అనుభవం లేకుండా రెచ్చిపోతోంది ప్రవస్తి, తన కెరియర్ని తానే నాశనం చేసుకుంటోంది ప్రవస్తి. ఇప్పటికైనా కూడా రియాలిటీ తెలుసుకుంటే మంచిది. మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియా వరకు టార్గెటెడ్గా వస్తున్నటువంటి కామెంట్స్ అండ్ అలిగేషన్స్, వాట్ డు యు ఆన్సర్? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఐవ్ సెడ్, నాకు 19 years ఉన్నా, 15 years ఇదే ఫీల్డ్లో పెరిగాను కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో అండ్ ఏజ్కి ఎక్స్పీరియన్స్కి ఎప్పుడు కంపేర్ చేయకూడదు ఎవరైనా, పెయిన్కి ఏజ్కి కూడా కంపేర్ చేయొద్దు. సో అదొకటి చెప్తాను. అండ్ పిల్లలు దేవుడు చల్లని వారే అని అంటారు, సో పిల్లల్ని దేవుళ్ళ చూస్తారు యాక్చువల్లీ. మరి అది ఈ పాయింట్లో మీరు ఎందుకు అది గుర్తుపెట్టుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో నేను చెప్పేదైతే అంతా నిజం.
బికాజ్ కెరియర్ సాక్రిఫైస్ ఎవరు ఈజీగా చేయరని మీరు ఒక్కసారి ఆలోచించాలి. అండ్ ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉన్నప్పుడు అస్సలకే చేయరు, ఓకే, ఇంకా అనిగి మనిగి ఉంటారు అలాంటప్పుడు. కానీ నేను చేశాను బికాజ్ నాకు ఆ పెయిన్ అలాంటివి నాకు తెలుసు. ఐఎమ్ నాట్ బీయింగ్ సెల్ఫిష్ హియర్, అదొకటి. సెల్ఫిష్ ఉంటే నేను చేసేదాన్ని కాదేమో, ఓకే నాలే సఫర్ అవుతారు తర్వాత వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకే తెలుస్తుంది అనుకుంటాను. కానీ ఇంకెవ్వరు అవ్వకూడదు అని ఒక మంచి ఇంటెన్షన్ నాది, అది మీరు అందరు గుర్తించాలి. ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ అ గుడ్ ఇంటెన్షన్. ఇప్పుడు నేనేం అపాలజీ అడగలేదు వాళ్ళ దగ్గర నుంచి, ఆర్ నన్ను పిలిచి మళ్ళీ పెట్టుకొని నన్ను విన్నర్ చేయండి అని ఏం అడగట్లేదు. సో ఇలాంటివి ఏం నేను అడగట్లేదు అన్నప్పుడు మీరు ఆలోచించాలి. ఐఎమ్ మేకింగ్ ఆల్ దిస్ బికాజ్ ఆడియన్స్ షుడ్ రియలైజ్ స్క్రిప్టెడ్ అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఈ సీజన్లో. అండ్ జడ్జెస్ని దేవుళ్ళ చూడడం ఆపాలి. అఫ్ కోర్స్ దే లెజెండరీ, దానిలో డౌట్ లేదు. దే ఆర్ టాప్ పీపుల్ టాలెంట్ వైజ్ అన్నిటి వైజ్. సో దాన్ని చూసి మీరు బేస్ చేసుకొని దేవుళ్ళు వాళ్ళు ఏం చెప్తే అదే వాస్తవమా అనుకోవద్దు. మీకు మీరు మీ ఓన్ ఒపీనియన్ ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే నమ్మకండి. డోంట్ లెట్ టీవీ ఛానల్స్ ఫూల్ యూ పీపుల్. దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఎగ్జాక్ట్లీ మీ ఆన్సర్లోనే ఒక స్ట్రైట్ క్వశ్చన్ తీసుకుంటాను. ఈ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా అంటే ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అంతా రాజ్యం వెళుతుంది. ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతాం ప్రవస్తి. ఎవరు రేటింగ్స్ కోసం చేస్తున్నారో ఎవరు నిజంగా మాట్లాడుతున్నారో తెలుసుకోవట్లేదు. సో దట్స్ వాట్ ఐఎమ్ పాయింటింగ్ యూ. ఈ బ్లాస్టింగ్, ఈ సెన్సేషన్ ఇదంతా పాడుతా తీయగా చీప్ రేటింగ్స్లో భాగం అయితే కాదు కదా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, భాగం కాదు కదా? మీ ఎగోని రియల్ ఎగోనేనా? రియల్ ఎగోని. బికాస్ నాకు వాళ్ళ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్రెడీ ఎ ప్రెస్టీజియస్ షో. సో ఎవరు రిస్క్ తీసుకోరు ఇలాంటి షో మీద. వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్ ఈజ్, ఇదంతా పాడుతా తీయగా జ్ఞాపిక టీమ్ స్క్రిప్ట్ వర్క్ లో భాగం అయితే కాదు కదా అంటున్నాను. డెఫినెట్లీ నాట్, బికాజ్ నేను ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని. సో ఇప్పుడు నేనేం చేస్తాను వాళ్ళని ప్రమోట్ చేసి? నాకు ఏమొస్తుంది బై ప్రమోటింగ్ దెమ్? ఇంకా నా పెయిన్కి దానికి మీనింగ్ లేకుండా పోతుంది ఇఫ్ ఐ కీప్ ప్రమోటింగ్ దెమ్. సో దట్స్ నాట్ వాట్ ఐ వాంట్. సో ఈ స్క్రిప్ట్ భాగం అలాంటి అయితే ఏం లేదు. ప్రవస్తిని బిగ్ బాస్కి పంపించాలి అని కొంతమంది మాట్లాడుతున్నారు. బిగ్ బాస్లోకి ఖచ్చితంగా ప్రవస్తిని తీసుకెళ్లాల్సిందే అని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్లో వెళ్ళే భాగంలోనే ఇదంతా అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఏంటి బిగ్ బాస్లోకి వెళ్తున్నారా? కాల్ వచ్చిందా? వెళ్ళాలనేది మీ టార్గెటా? లేదు, అసలు అలా బిగ్ బాస్ గురించి నేను అసలు ఆలోచించలేదు. బికాజ్ నేను ఎప్పుడో చూశాను, ఫస్ట్ సీజన్ 2 సీజన్స్ చూసుంటాను అంతే. సో ఐ డోంట్ నో అబౌట్ బిగ్ బాస్, అంత నాకు తెలియదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నా లైఫ్కి బిగ్ బాస్కి ఎలా కనెక్ట్ చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. నా పెయిన్ నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పటి వరకు. దాన్ని మీరు తీసుకెళ్ళి కాంట్రవర్సీ కోసం ఈ పిల్ల ఇవన్నీ చేస్తుంది, ఏదేదో మాట్లాడేస్తుంది, ఏజ్కి సంబంధించి ఏజ్కి తగ్గట్టు మాట్లాడట్లేదు, పిచ్చి పిచ్చి చేస్తున్నా అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం బిగ్ బాస్ ఆపర్చునిటీ కూడా వద్దు. ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ 19. మరి అది గుర్తించి 19 అంటున్నారు కదా. సో ఏజ్ చూసినప్పుడు మీకు బిగ్ బాస్ ఎలా గుర్తొస్తున్నా ఏజ్ చూసి? సో ఇట్స్ నాట్ లైక్ దానికోసం నేను అన్నీ చేస్తున్నాను, ఫేమ్ కోసం అన్నీ చేస్తున్నాను అయితే కాదు. నా పెయిన్ని నేను ఎక్స్ప్రెస్ చేశాను. అక్కడ ఉన్న జడ్జెస్ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి అది ఇంకా పెద్దగా అయిపోయింది ఇష్యూ అంతే. సో నా పెయిన్ని నేను యాగని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అంతమంది టీమ్ అప్ అగెయిన్స్ట్ అయ్యున్నా కూడా నేను ఇంకా పెడుతున్నాను బయట అంటే మీరు ఆలోచించాలి. సో ఇట్స్ నాట్ ఫర్ ఫేమ్ ఆర్ ఎనీ బిగ్ బాస్ ఆపర్చునిటీ. రైట్. చాలా చిన్న వయసులో అతిపెద్ద బాధ్యత తీసుకున్నారు ప్రవస్తి మీరు. ప్రవస్తి తన కెరియర్ను ఎలా నిర్మించుకుంటుంది అని చెప్పి తెలుగు రాష్ట్రాల మొత్తం అంతా కూడా చాలా కాన్సన్ట్రేషన్తో ఏదో చూసినటువంటి నేపథ్యంలో ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా, ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళాలని, చాలా ఉన్నత స్థాయికి మీరు వెళ్ళాలని, మీరు ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి డిస్క్రిమినేషన్ మీరు ఇంకెవరి మీద కూడా చూపించకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రవస్తి ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.